హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంట్లోనే అద్దిరిపోయే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రతిసారి బయట బిర్యానీ తినాలంటే భయమేస్తుంది ఇప్పుడు వస్తున్న న్యూస్ చూస్తుంటే. సో మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చేసుకోవచ్చు కదా. ఒక 2-3 సార్లు చేస్తే మనం కూడా పర్ఫెక్ట్ అయిపోతాం. ఇప్పుడు నేనైతే ఎక్కువ ఇంట్లోనే బిర్యానీ చేస్తున్నాను, బయట తినడం తగ్గించేసాం. చికెన్ బిర్యానీ కోసం ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాము. బిర్యానీ పీసెస్ మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కొట్టించాము. నేను ఏ గిన్నెలో బిర్యానీ చేస్తా అనుకున్నానో అదే గిన్నెలో చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లోనే A to Z బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ పౌడర్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కాజు, ఫ్రైడ్ ఆనియన్, ఇంకా పెరుగు చిక్కటిది గడ్డలాంటి పెరుగు తీసుకోండి. అలా అయితే గ్రేవీ థిక్ అండ్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే లెమన్ ఇంకా సోయా సాస్ అండ్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలనుకుంటే సాసెస్ అవసరం లేదు, నేను డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి యాడ్ చేశాను. వీటి వల్ల పీస్ సాఫ్ట్గా ఫాస్ట్గా కుక్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆయిల్ ఇంకా నెయ్యి వేసి పీసెస్కి మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు డైరెక్ట్ ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి 10 to 15 minutes వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఆలోపు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇంకో పక్కన రైస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అయ్యేలోపు చికెన్ కూడా ఉడుకుతుంది. సో మనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా బిర్యానీ ఇంట్లోనే చేసుకుంటున్నాం. బిర్యానీ మంచి స్మెల్ అండ్ టేస్ట్ రావాలంటే మెయిన్గా పుదీనా, బిర్యానీ పౌడర్, కాజు, నెయ్యి ఇవి 4 ఉండేలాగా చూసుకోండి. సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా మంచి బిర్యానీ చేసి పెట్టండి, వాళ్ళు మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. ఇక్కడ ఇంకో మంచి టిప్ చెప్తాను మీకు. చికెన్ బాయిల్ అయిన తర్వాత దానిపైన గ్రేవీ కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టండి. మనం రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత ఈ గ్రేవీని మళ్ళీ దానిపైన వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం రైస్కి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ పైన మట్టుకి వైట్ రైస్, మిగతా లోపలంతా మసాలాతో నిండిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి సెపరేట్గా గ్రేవీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కరెక్ట్ 20 minutes దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే లిడ్ ఓపెన్ చేయొద్దు, జస్ట్ ఒక 10 to 15 minutes వదిలేయండి, తర్వాత ఓపెన్ చేయండి. మనకు కావాల్సినంత బిర్యానీని ఇంకో బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి. చూడండి బిర్యానీ ఎంత బాగా కనిపిస్తుందో కదా. నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చింది. పీస్ చాలా సాఫ్ట్గా ఉడికింది అండ్ అలాగే రైస్ కూడా మొత్తం విడివిడిగా చాలా బాగుంది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఇంట్లోనే హైజెనిక్గా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి ట్రీట్ ఇవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.